కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పవర్ ప్రెజెంటేషన్ కు కౌంటర్ ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ రెడీ అయింది. ఈ నెలాఖరులో కేసీఆర్ ఇచ్చిన గూగుల్ ప్రెజెంటేషన్ కు దీటుగా 3D ప్రెజెంటేషన్ ను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ నేతలు. ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత అదే నెలలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించింది కాంగ్రెస్. అయితే ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, ఇంకోవైపు పార్టీలో నేతల కుంపట్లు, వలసలు ఇలా అన్ని ఒకేసారి చుట్టుముట్టడంతో ప్రెజెంటేషన్ పై అడుగు ముందుకు పడలేదు. అయితే సీఎంతో సహా కాంగ్రెస్ ప్రెజెంటేషన్ కోసం ఎదురు చూస్తున్నామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో కాంగ్రెస్ పై ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో ఈ ప్రెజెంటేషన్ పై భారీ కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే సాగునీటి రంగ నిపుణుల ఆలోచనలు, సూచనలను తీసుకున్న పార్టీ గతంలో పరిపాలనలో కీలకంగా వ్యవహరించిన నేతల అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారంతో ప్రాజెక్టుల రీడిజైన్ తో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి సిద్దమవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా కృష్ణా, గోదావరిలతో తెలంగాణకు మరింత లబ్ది చేకూరేలా ఎలా ముందుకు వెళితే బాగుంటుందన్న విషయాన్ని ఆధారాలు, లెక్కలతో ప్రెజెంటేషన్లో చూపించాలని భావిస్తున్నారు. ప్రాణహిత డిజైన్ మార్పుతో ఓ జాతీయ హోదా ప్రాజెక్టును కోల్పోయామంటున్న కాంగ్రెస్ దానివల్ల 80,000 కోట్ల అదనపు భారం పడిందన్న విషయాన్ని ప్రజలకు వివరించనుంది. అంతేకాకుండా రీడిజైన్ కారణంగా తెలంగాణకు రావాల్సిన శబరి నది నీటిని పూర్తిగా కోల్పోతున్నామన్న విషయాన్ని చెప్పనుంది. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కొత్త డిజైన్ కారణంగా జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే కేసీఆర్ చెప్పిన ప్రతి అంశానికి కౌంటర్ ఇస్తామంటున్నారు. ఇక కేసీఆర్ ఇచ్చిన చోటే తాము ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. దానికోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని స్పీకర్ ని కలిసి కోరనుంది. అది సాధ్యం కాకపోతే అసెంబ్లీలోని కమిటీ హాల్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తూ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి దానికి సీఎంతో పాటు మేధావులు, నిపుణులను ఆహ్వానించాలని నిర్ణయించింది హస్తం పార్టీ. ఇప్పటికే 2 సార్లు డెమో చూసిన పార్టీ నేతలు ప్రెజెంటేషన్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నారు. మొత్తం 3.5 గంటల నిడివి గల ప్రెజెంటేషన్ సిద్ధం చేశారు. పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్లు ఈ ప్రెజెంటేషన్ ను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రెజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్ నేతలు దాన్ని మించి 3D మ్యాప్లు రెడీ చేశారు. మొత్తానికి కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.